ఓటుకు నోటు ఇష్యూలో టీడీపీ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. రెండు పార్టీల మధ్య విమర్శలు పీక్ స్టేజ్ కి చేరాయి. నేతల పరస్పర ఆరోపణలతో స్టేట్ లో పొలిటికల్ వెదర్ మరింత హీటెక్కింది. కేసు నుంచి బాబు తప్పించుకోలేడని మంత్రులు అంటుంటే మా బాబు మచ్చలేని మనిషి అంటున్నారు తమ్ముళ్ళు. ఓటుకు నోటు ఇష్యూ టీడీపీ టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ గా మారింది. విషయం కాస్త ధర్నాలు దిష్టిబొమ్మల దహనం దాకా వెళ్లింది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సంభాషణలో ఉన్నది నా వాయిస్ కాదు, అది నేను కాదు అని నేరుగా ఖండించకుండా నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు దోషి అనేది చాలా స్పష్టంగా రుజువు అవుతున్నదని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి సంఘటనను ఖండించడం లేదు. తెలుగు జాతి అని గొంతు చించుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగు ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఒక లేని పంచాయతీని పుట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. ఈ సమస్య చంద్రబాబు నాయుడు సమస్య. ఈ సమస్య చంద్రబాబు అనే వ్యక్తి తాను అవినీతిలో కూరుకుపోవడం ద్వారా, అడ్డంగా దొరికిపోవడం ద్వారా తనకి తాను కొని తెచ్చుకున్న సమస్య తప్ప ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేని సమస్య. దీని మొత్తం సూత్రధారి చంద్రబాబు నాయుడు మాత్రమే. ఇవాళ ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన డైరెక్షన్ లేకుండా ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పి మేము ఆ రోజు చెప్పినాం. కానీ బుకాయించే ప్రయత్నం చేసిండ్రు. అసలు టేపులు బయటపడకముందు రేవంత్ రెడ్డి గారే అక్రమంగా నా మీద పెట్టిండు, వేధిస్తున్నారని చెప్పి మాట్లాడిండ్రు. కానీ టేపులు చూయించిన తర్వాత తోక ముడిచిండ్రు. టీఆర్ఎస్ విమర్శలపై కౌంటర్ అటాక్ కు దిగారు టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి. కేసీఆర్ చరిత్రంతా అవినీతిమయమన్న ఎర్రబెల్లి చంద్రబాబు మచ్చలేని మనిషి అంటూ వెనకేసుకొచ్చారు. తెలంగాణ ప్రజలను మోసాలు చేసి అధికారంకి వచ్చింది తమరు. దళితులను మోసం చేశారు. ఏ కేసు పెట్టాలా, నీకు పోటండి పెట్టాలా అని సెక్షన్లే రావు. ఒక చంద్రబాబు గారు ఒక నీతిమంతుడు. నీ అసుంటోళ్ళు, వైఎస్ఆర్ అసుంటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రాలు పన్నినా ఎవరు ఏం చేయలేనన్నారు. నోటుకు ఓటు వ్యవహారంలో చంద్రబాబు ఇండైరెక్ట్ గా నిజం ఒప్పుకున్నారన్నారు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ఆడియో టేపుల్లోని గొంతు బాబుదని తేలితే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు జేపీ. ఎమ్మెల్సీలు కొనుక్కున్నావు కదా నేనంటాడు, ఎమ్మెల్యే ఓటు డబ్బు ఇచ్చావు కదా ఆయన అంటాడు. ఇంత వికృతమైన డబ్బు రాజకీయాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఏమాత్రం మాట్లాడు. మన తెలుగు ప్రజల చరిత్ర, దేశ చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నాం, ఆ గొంతు మీదే అని తెలియనట్టయితే, ఆ టేప్ ఫ్యాబ్రికేట్ కాకపోయినట్టయితే, అది ఫ్యాబ్రికేట్ కాదని నిర్ధారణ అయినట్టయితే మీరు రాజీనామాకి సిద్ధమా? మరోవైపు చంద్రబాబును కేసులో ఇరికించేందుకు తెలంగాణ సర్కార్ కుట్ర చేస్తోందంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు టీడీపీ మహిళా కార్యకర్తలు. టీడీపీకి పోటీగా టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర చంద్రబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. దీంతో కొద్దిసేపు టెన్షన్ ఏర్పడింది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారిని కోరారు టీడీపీ నేతలు. నిమ్స్ హాస్పిటల్లో స్పీకర్ ను కలిసిన నేతలు పార్టీ ఫిరాయింపులపై చర్చించారు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కంప్లైంట్ చేశారు.